హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పెద్ద బతుకమ్మను అంటే సద్దుల బతుకమ్మను ఏ విధంగా తయారు చేయాలో మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. బతుకమ్మను ఈజీగా పేర్చడానికి అవకాశం ఉంటుంది. చూడండి, పైన ఆకులు పెట్టేసుకున్నాను కదా, అవి చివర్లో పెట్టుకున్నాను నేను ముందుగా రెడీ చేసుకొని. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే బతుకమ్మ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. కాకపోతే దీనికి కావాల్సిన ఐటమ్స్ మనం ముందుగానే తెచ్చి పెట్టుకుంటే మనకు బతుకమ్మ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనము బతుకమ్మకు ఒక రోజు ముందుగానే ఇది ఉంది కదండి, ఇది చిగురింత అంటారు. చేళ్ళ దగ్గర మనకు ఈజీగా దొరుకుతుంది. దీన్ని గడ్డి అని అంటారు. ఈ గడ్డిలో చిగురింత ఇలా గమ్ములా అంటుకుంటుంది కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ముందు రోజే తెచ్చిపెట్టేసుకోండి. పెద్ద బతుకమ్మకి ఇది ఎక్కువగానే తెచ్చుకోవాలండి. తర్వాత గుమ్మడాకు లేదా బీరాకు. ముందుగా మనం బతుకమ్మ తయారు చేసుకోవడానికి నేను కొంచెం పైన కూర్చొని చేస్తాను కాబట్టి ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్ పైన తుడిచి నీళ్ళు వేసుకొని తడిబట్టతో తుడిచి ఒక ముగ్గు వేసుకోవాలి. మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోండి, లేదా మీ ఇంట్లో సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక ముగ్గు వేశాను సింపుల్గా. తర్వాత ఈ ముగ్గు పైన ఒక పీట పెట్టేసేయాలి. పసుపు కుంకుమలు వేసేసి ఒక పీట పెట్టేసి ఆ పీట పైన మనము పెద్ద సైజు చేసుకుంటే పెద్ద గిన్నెను, తాంబాలం లేదా స్టీల్ది లేదా ఇత్తడి తాంబాలం పెట్టుకోవాలి. లేదా చిన్న బతుకమ్మను చేయాలనుకుంటే ఆ బతుకమ్మకు తగ్గట్టు ప్లేటు పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం మీడియం సైజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది. మళ్ళీ దానిలో ఇంకొక ప్లేటు స్టిఫ్నెస్ రావడానికి మనము బతుకమ్మ విడిచేటప్పుడు ప్లేట్ పట్టుకొని తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకొక చిన్న ప్లేట్ పెట్టాను. తర్వాత దారానికి కుంకుమ రాసేసి 8 దారాలు వేసుకోవాలి. అంటే ఒక 4 వేసుకుంటే 8 అవుతాయి అన్నమాట. ఇవి లెంత్ ఎక్కువగానే తీసుకోవాలండి. తర్వాత గుమ్మడి ఆకులను ఆ తాంబాలం నిండా వేసేసుకోవాలి. అంటే ఒక 6 లేదా 8 ఆకులు వేసుకుంటే మనకు బతుకమ్మ కింద కూర్చోవడానికి బేస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులో పసుపు కుంకుమలు వేసేసి మనకి సైడ్కు ఎక్స్ట్రా ఉన్న ఆకులను కట్ చేసేసుకోవాలి, లేదా చేతితో అయినా తీసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా. దానికి మనము ఏ లెంత్లో బతుకమ్మ చేసుకుంటామో ఆ లెంత్లో చిగురింత ఇలా రౌండ్గా బిల్ల చేసి ముందే ఉంచేసుకోవాలి. ఆ బిల్లని నేను ఇక్కడ పెట్టేశాను. ఇది ముందు రోజే చేసుకుంటే మనకు బతుకమ్మ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చిగురింత పెట్టడం వల్ల మనకు కింద పెట్టిన పువ్వులు అనేవి విడిపోకుండా స్టిఫ్గా ఉంటాయి. అందుకనే చిగురింతను ఈ విధంగా పెట్టేసుకోవాలి. నాకు ఇక్కడ గునుగు పువ్వు అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి వీటికి మధ్యలో మొత్తం ఫిల్ కావడానికి నేను మధ్యలో పట్టుకుచ్చు బంతి పువ్వులు పెట్టాను. ఎందుకంటే ఇక్కడ 6 కట్టలు మాత్రమే ఉన్నాయి నాకు. మీకు గునుగు పువ్వు మొత్తం ఉందనుకోండి, ఎక్కువగా ఉంటే మీరు ఇక్కడ లైన్ స్టిఫ్గా రావడానికి మొత్తం గునుగు పువ్వే పెట్టేసుకోండి. నా దగ్గర కొంచెమే అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టాను. తర్వాత మధ్యలో బంతి పువ్వులు పెట్టేస్తే 1 లైన్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా బంతిపూలు 2 పెట్టేసుకున్నాను. మధ్యలో గునుగు పువ్వు పెట్టేశాను. కింద మనము ఎంత కరెక్ట్గా పువ్వులు పేర్చుకుంటే మనకు బతుకమ్మ అనేది అంత స్టిఫ్గా పైన ఇచ్చుకపోకుండా బాగా వస్తుంది. మనం ఎప్పుడైనా కింద లైన్ కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. వంకర టింకరగా పెట్టుకుంటే మన బతుకమ్మ అనేది వంకర టింకరగానే వస్తుంది. ఈ పువ్వులు పెట్టినప్పుడు మనకు ఈ పువ్వుల కాడలు మొత్తం ఇట్లా బయటికి రాకుండా బతుకమ్మకు పేర్చేటప్పుడు బంతిపూలు అనేవి బయటకు వస్తాయి. అలా రాకుండా ఉండడానికి చూడండి, ఈ చిగురింత ఒక్కొక్కటి ఉంది కదా, అవన్నీ ఆ కాడలు బయటికి రాకుండా స్టిఫ్గా అలాగే ఉండేటట్టు ఈ చిగురింత 2, 3 ఈ కాడలకు మొత్తం అంటేసాను. మీకు ఒకవేళ చిగురింత అవైలబుల్గా లేకపోతే డబల్ టేపు లేదా టేపు వేసి ట్రై చేయండి. ఇలా పెట్టడం వల్ల మనకు బతుకమ్మ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది చేయడానికి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ అవసరం లేదండి, జస్ట్ ఆకు వేసి చేసేస్తారు. ఒకవేళ అలా చేయాలనుకుంటే కూడా అలా చేసేసేయండి. తర్వాత గుమ్మడాకును మొత్తము తుంచేసి మనము ఈ మధ్యలో ఉన్న హోల్ మొత్తం కంప్లీట్గా నిండా ఆకు వేసేయాలి. ఒక దిక్కు ఎక్కువ ఇంకొక దిక్కు తక్కువ వేసుకుంటే బతుకమ్మ అనేది వాటర్లో వేసినప్పుడు సైడ్కు వంగిపోతుంది. అలా రాకుండా ఈ ఆకును మనము ఆకు వేస్తే ఆకును లేదా వరి పొట్టు వేసుకోవచ్చు, కాగితాలు వేసుకోవచ్చు, ఇలా ఏదైనా వేసుకోవచ్చు. మీకు ఏ ఆకులు అవైలబుల్గా ఉంటే ఆకులు వేసేసుకోండి. ఇక్కడ నేను గుమ్మడాకు వేసిస్తున్నాను, కొంచెం ఉంది కాబట్టి. అది అయిపోయిన తర్వాత పేపర్స్ వేసిస్తాను చించి. చూడండి, ఇలా మట్టగా మనం తుంచిన ఆకులను మొత్తం నీట్గా రౌండ్లో మొత్తం ఫిల్ చేయాలి. 1 సైడ్ ఎక్కువ 1 సైడ్ తక్కువ మాత్రం వేసుకోవద్దు. అలా చేస్తేనే బతుకమ్మ మనకు వాటర్లో సైడ్ కొంగే ఛాయిస్ ఉంటుంది.
కాబట్టి ఇలా నిండా వేసేసుకున్న తర్వాత మళ్ళీ బంతిపూలు ఇంకొక లైన్ పెట్టేసుకుంటున్నాను. చూడండి పువ్వులు బంతిపూలు మొత్తం సైడ్కి ఎలా ఉంగిపోతున్నాయి, బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. వాటికి కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, కానీ ఊరికే బంతిపూలు జారిపోతూ ఉంటాయి. అలా జారిపోకుండా ఉండడానికి ఈ చిగురింత వేయాలి. ఈ చిగురింత వేయడం వల్ల మనకు బతుకమ్మ చాలా స్టిఫ్గా, చాలా ఈజీగా, నీట్గా వస్తుంది. ఒకవేళ చిగురింత అండ్ టేపు ఏవి అవైలబుల్గా లేకపోతే ఈ బంతి పూలను సైడుకు కాడలు అడ్డంగా కుచ్చి దండలాగా కుచ్చి ఆ దండని ఇందులో పరిచేసి ఆ కాడలు మొత్తం లోపలికి వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు కూడా ఈ పువ్వులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. మళ్ళీ గుమ్మడాకు మొత్తం మధ్యలో ఉన్న హోల్లో మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఈ ఆకు వేయడంలో చాలా టిప్స్ ఉంటాయి. మనకు తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీ, తెలియని వాళ్ళకైతే వన్ సైడ్ ఎక్కువ వేసి వన్ సైడ్ తక్కువ వేస్తారు. అలా వేయకుండా చూసుకోండి. తర్వాత ఇంకొక పట్టుకుచ్చు లైన్ వేసేసాను. మళ్ళీ చిగురింత వేసేసేయాలి. ఇవి కూడా బయటికి రాకుండా మళ్ళీ కొంచెం చిగురింత వేసేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది కదా. ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. నా దగ్గర పువ్వులు బంతి పువ్వులు, పట్టుకుచ్చు, గూనుగు ఇవే ఉన్నాయి కాబట్టి వీటితోనే చేసేసాను. ఇంకా రంగురంగుల పూలు ఉంటే ఇంకా బాగా వస్తుంది బతుకమ్మ. చూడండి, వీటిపైన మళ్ళీ 2 ఆకులు నిండా పడిచేసి మళ్ళీ తుంచిన ఆకులు వేసేసాను. ఇవి మందారం ఆకులు అండి. ఇవి 2 పెట్టి ఇలా ఫోల్డ్ చేసేసి పిన్స్ కొట్టేయాలి. ఇలా కొడుతున్నప్పుడు మనకు మధ్య మధ్యలో కొన్ని ఆకులు వేస్ట్ అవుతాయి కాబట్టి కొన్ని ఎక్కువే తెచ్చుకొని ముందుగా ఇలా రెడీ చేసి ఉంచుకోండి. ఇవి లాస్ట్లో పెట్టాలండి. తర్వాత నాకు ఇక్కడ ఆకు తగ్గిపోయింది, కొంచెమే ఉంది కాబట్టి నేను మళ్ళీ పేపర్స్ వేసేస్తున్నాను ఇక్కడ. నేను అందుకే అన్నాను ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేయాలని. మళ్ళీ తర్వాత తంగేడాకును కూడా ఇందులో వేసేస్తాను. తంగేడు పూలు కూడా నేను కట్టలు కట్టి పెట్టేసుకున్నాను. ఇది మిగిలిన ఆకు మొత్తం ఇందులో వేసేస్తున్నాను. అంటే ఈ మధ్యలో ఆకు చాలా పడుతుంది వేసేస్తున్న కొద్ది, పెద్దదానికి చిన్న బతుకమ్మకైతే కొంచెమే పడుతుంది కాబట్టి కొంచెం సరిపోతుంది. మనం రెడ్ కలర్ బంతి పూలు పెట్టాం కింద, నెక్స్ట్ పట్టుకొచ్చు, తర్వాత ఇప్పుడు ఎల్లో పెడితే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎల్లో పెట్టేశాను నేను. మీ దగ్గర చామంతి పూలు ఉంటే చామంతి పూలైనా పెట్టేసుకోండి, లేదంటే రోజ్ ఫ్లవర్స్ ఉంటే రోజ్ ఫ్లవర్స్ అయినా పెట్టేసుకోండి. మళ్ళీ బంతి పూలు బయటికి జారకుండా ఉండడానికి ఈ విధంగా చిగురింత వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఈక్వల్గా అనుకొని చిగురింత వేసేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువలు ఎక్కడైనా పువ్వులు ఎక్కువ తక్కువ అయినా వాటిని సెట్ చేసుకుంటూ చేయాలి నిదానంగా. మరీ ఫాస్ట్గా చేసేస్తే కూడా బతుకమ్మ అంత నీట్గా రాదు. మనం మొత్తం బతుకమ్మ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చేతులతో ఒత్తుతూ సెట్ చేసుకోవాలి. అప్పుడు బతుకమ్మ అనేది రౌండ్గా కనిపిస్తుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఇందులో పేపర్స్ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. మన దగ్గర మిగిలిన గూనుగు పూలు, తెగిపోయినవి, రాలిపోయిన బంతి పూలు ఆకులు ఇంకేం ఉన్నా కానీ అవన్నీ మధ్యలో వేసేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా బరువు పెరిగేవి వేసుకోవద్దు. కొంచెం లైట్గా వెయిట్ ఉండేటివి మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇంకొక పట్టుకుచ్చువి ఇంకొక లైన్ పెట్టేసుకొని మళ్ళీ అందులో చిగురింత పెట్టేసుకోవాలి. చూడండి, చిగురింత పెడుతున్నందుకు మనకు పూలు అనేవి అసలు జారడం లేదు, నీట్గా వస్తుంది. కాబట్టి మీరు చిగురింత ఎక్కువగానే తెచ్చేసుకోండి. పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళైతే, ఒకవేళ సిటీలలో ఉండే వాళ్ళకైతే ఈ చిగురింత అవైలబుల్గా ఉండదు కాబట్టి డబుల్ టేప్ లేదా టేప్తో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. డబుల్ టేప్ వేసినా కిందకి పైనకి అంటుకుంటుంది కాబట్టి కాకపోతే కొంచెం ఎక్కువే పడుతుంది. రాని వాళ్ళు అలా ట్రై చేయండి. వచ్చిన వాళ్ళైతే సింపుల్గా చేసేసుకోండి ఆకులు వేసేసి. నాకు వచ్చు, కానీ బతుకమ్మ స్టిఫ్గా ఉండడానికి ఈ విధంగా చేస్తున్నాను. నేను ఎప్పుడైనా చిగురింత వేసి చేస్తాను బతుకమ్మ. మనకి చిగురింత వేయకపోతే బతుకమ్మ ఇలా లూజ్గా అలా అనిపిస్తుంది, స్టిఫ్గా అనిపించదు కాబట్టి నేను ఎప్పుడు చిగురింతతోనే చేసేస్తాను. తర్వాత పేపర్స్ తుంచుకొని ఇందులో మధ్యలో వేసేసి మళ్ళీ మా పిల్లలు బయట నుంచి వేరే ఆకులు తెచ్చారండి, అవి సరిపోకపోతే ఈ ఆకులు వేసిస్తున్నాను. ఇలా ఆకులను తుంచి వేసుకోవాలి, లేదంటే అవి చిన్న చిన్నగానే ఉన్నాయి కాబట్టి అలానే వేసినా ఏం కాదు. కాకపోతే ఈక్వల్గా వేసుకోవాలి. ఇది ఒక్క టిప్ పాటించండి మీరు బతుకమ్మ చేసేటప్పుడు. అండ్ బతుకమ్మ అనేది ఎప్పుడు లెంత్ పొడవుగా చేసుకొని కింద వెడల్పు తక్కువ పెట్టి బేస్ పైనకి పొడవుగా హైట్గా చేసుకుంటే బతుకమ్మ కంపల్సరీ సైడ్కి వంగుతుందండి. అలా చేసుకోకండి. కింద వెడల్పుగా పెట్టేసి బతుకమ్మ ఈక్వల్గా ఇట్లా సమానంగా లైట్గా హైట్ వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి బతుకమ్మ సైడ్కి వంగిపోదు వాటర్లో.
మళ్ళీ వాటర్లో వంగిపోతే మనకి ఇంకా అదొక ఫీలింగ్ సైడ్కి వంగిపోయిందని. అలా వంగకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. కింద ఎప్పుడు లెంత్ ఎక్కువగా పెట్టుకోండి. తర్వాత హైట్ కొంచెం మరీ పొడవుగా చేసుకోకుండా మీడియం సైజులో చేసుకోండి. మళ్ళీ పట్టుకుచ్చు లైన్ ఇంకొకటి వేసుకొని దానిపైన కూడా చిగురింత వేసిస్తున్నాను. ఇలా మనకు బతుకమ్మ చేయడానికి ఒక 3-4 కలర్స్ ఫ్లవర్స్, చిగురింత, ఆకులు ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలండి మనకి. ఇందులో చిగురింత ఒకటి లేకపోయినా చేయొచ్చు. బట్ బంతిపూలు జారిపోకుండా ఈజీగా వచ్చేటట్టు చూసుకోండి. బంతిపూలు కాడలు అలాగే ఉంచి సైడ్ కాడలు ఇట్లా లైన్గా దండకుచ్చి లోపల రౌండ్గా పరిచేసి ఆ కాడ లోపలికి వచ్చేటట్టు చూసుకుంటే బంతిపూలు కూడా జారిపోకుండా ఉంటాయి. తర్వాత తంగేడు పువ్వులు ఈ విధంగా నేను చిన్న చిన్న కట్టలు చేసుకొని దారాలు చుట్టేసుకున్నాను. మనకి తంగేడు పువ్వు అప్పటికప్పుడు ఇట్లా ఒక్కొక్క పువ్వు పెడితే అది మొత్తం పడిపోతుంది కదా విడిపోయి. అందుకనే ఈ విధంగా చిన్న చిన్న కట్టలుగా చేసుకొని ఈ విధంగా రౌండ్గా పెట్టేసుకోవాలి. నాకు ఇంత తంగేడు పువ్వు వచ్చింది కాబట్టి ఒక లైన్కి సరిపడా నేను ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఈ లైన్కు చూసుకొని తర్వాత ఇక్కడ తంగేడు పువ్వు పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇవి తంగేడు పువ్వు కాడలు చాలా చిన్నగా ఉంటాయి కదండి. ఇవి కూడా జారిపోకుండా మళ్ళీ నేను చిగురింత అక్కడొకటి ఇక్కడొకటి వేసేస్తున్నాను. మీ దగ్గర తక్కువ చిగురింత ఉన్నా ఒక 4-5 వేసుకున్నా సరిపోతుందండి. మధ్యలో హోల్ అనేది స్టిఫ్గా నింపండి ఎక్కువగా. ఇట్లా ఆకు అనేది ఒత్తుకుంటూ నింపితే మనకి మధ్యలో బేస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా జారిపోకుండా పూలన్నీ బయటికి రాకుండా బాగుంటుంది స్టిఫ్గా. మనం ఆకు అనేది లూజ్గా నింపకూడదు. ఎప్పుడైనా ఎక్కువగానే పడుతుందండి పెద్ద బతుకమ్మకి ఆకైతే. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. చింతపలాకైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేస్తున్నాయి ఇప్పుడు మల్బెరీ ఆకులండి. కాబట్టి మీరు మల్బెరీ ఆకులైనా లేదంటే బీరాకులైనా, గుమ్మడాకులైనా, కాగితాలైనా ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. తర్వాత పైన కూడా ఇంకొక 5 కట్టలు పట్టుకొచ్చి పూలు పెట్టేసి ఎండింగ్ చేసేసండి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక పొడవుగా వస్తే మనకు బతుకమ్మ వంగిపోతుంది కాబట్టి నేను లైట్గా క్లోజ్ చేసేస్తాను ఫైనల్గా. ఇక్కడ తంగేడు పువ్వు పెట్టాను. కాకపోతే ఇక్కడ కొంచెం హోల్స్ కనిపిస్తున్నాయి కదా. మళ్ళీ తర్వాత బంతిపూలు పెట్టాలి. ఈ పైన లైన్ పెట్టేసిన తర్వాత దారాలు కడితే మనకి ఈ దారాలకి పైన పూలు మొత్తము ఇట్లా కట్ అయినట్టు గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి ఈ తంగేడు పువ్వు పైన కట్ట తీసేసి దారాలు కట్టేసి తర్వాత తంగేడు పువ్వు పెట్టాను. ఇక్కడ అయినా కొంచెం లూజ్గానే అనిపిస్తుంది కాబట్టి ఈ తంగేడు పువ్వు పక్కన నేను మళ్ళీ సైడ్కి ఒక 6 అలా బంతిపూలు పెట్టేశాను. లూజుగా ఉండడానికి స్టిఫ్గా రావడానికి బంతిపూలు పెట్టేశాను. తర్వాత దాని పక్కకి నందివర్ధని ఆకులు సైడ్లో డెకరేషన్ లాగా చేయాలని అందులోనే కుచ్చేసి దాని పక్కకి నందివర్ధన పువ్వులు పెట్టేశాను. మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ పెట్టేసుకోండి. తర్వాత కింద మందార పూల ఆకులను ముందుగా చూపించాను కదా పిన్స్ కొట్టుకోవాలని, ఆ విధంగా పెట్టేసి ఆ విధంగా పిన్స్ ముందుగానే కొట్టేసి తర్వాత ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయో ఆకుల లెంత్ని బట్టి సైడ్లకు రౌండ్గా పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి కూడా రౌండ్గా కుచ్చేసుకోవాలి. ఇదే విధంగా చిన్న బతుకమ్మను కూడా చేసేసుకొని అందులో కూడా నందివర్ధన ఆకులను పెట్టేసుకున్నాను. చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత పెరుగన్నము నైవేద్యం పెట్టి కవర్లో వేసేసుకున్నాను. ఒక్కొక్క 2 తమలపాకుల పైన చేసి పప్పు పలారం పెట్టేసుకొని పసుపు బొట్టు ఇవ్వడానికి పసుపు బొట్టు పెట్టేసుకొని మొత్తం రెడీ అయిపోయింది. చూడండి ఇంకా పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెడీ. బతుకమ్మను వాటర్లో విడిచిన తర్వాత స్ట్రైట్గా ఎలా ఉందో చూడండి ఒకసారి. పట్టుకొచ్చి పూలు ఎక్కువగా ఉన్నాయి కదా అక్కడక్కడ లైట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో అదే బతుకమ్మ అండి. స్ట్రైట్గా ఉంది.